రైతులు పండించిన పంటలకు కొనుగోలు సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలను గమనించి రైతులకు మద్దతు ధర సాధించడం కోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు డోన్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు ఏ పంట వేసుకున్నా పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదని, నాడు వైసీపీ పార్టీ రైతుల పక్షాన కూటమి ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నామని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని, కావున రైతులు పండించిన పంటలకు కొనుగోలు సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పోస్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డోన్ నియోజకవర్గంలో వివిధ రకాల పంటలకు మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు. మళ్ళీ మా ప్రాంతంలో మొదటగా మొక్కజొన్నలు, కందులు, సజ్జలు, రాగులు, జొన్నలు, అరటి, చీని, బత్తాయి ఇవన్నీ ప్రధాన పంటలు. మళ్ళీ ఈ పంటలకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు. ఏదో కందులు అరకొర చేసి మీ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు కొన్నారు, కానీ స్వచ్ఛమైన రైతు సోదరులు పంటలు మీరు ధాన్యం సేకరించలేదు. మళ్ళీ గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా రైతుల ప్రభుత్వంలో ఆ రోజు ఆరు బయట ఉన్న, ఊరు బయట ఉన్న కల్లాల దగ్గర పోయి రైతు భరోసా కేంద్రాలు, విహెచ్ఏలు కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కానీ ఆ రోజు ధాన్యం సేకరించి వాళ్ళకి వెంటనే డబ్బులు 15 రోజుల నెలల లోపల వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులకు ఇందాకే శ్రీరాములు గారు చెప్పినట్టు రైతులకు ముందుగానే మద్దతు ధర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ పంటల బీమా కూడా ఆ రోజు క్రాప్ లోన్ తీసుకుంటే 1000-1500 రూపాయలు కట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజు 1000-1500 కట్ చేయకుండా మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన, రైతుల కష్టాలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రకటించి రైతులకు ₹1 లేకుండా ఆయననే 100 కోట్లు కట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాం, మా రైతుల తరపున, మా రైతు సంక్షేమం తరపున ఒకటే వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా గమనించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకు సంబంధించిన సమస్యల మీద, రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించలేనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందంటే, ఒకసారి రైతుల పరిస్థితి చూస్తే, రైతుల గురించి ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రైతులు పడుతున్నటువంటి అవస్థలను, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల బాధ కలుగుతుంది. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఈరోజు అన్నమో రామచంద్ర అనేటువంటి అరిచేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, ఈ దేశానికి రైతు వెన్నెముక అని చెప్పేసి ఒకనాడు పేరుండేది. కానీ ఈరోజు రైతే రాజు అనేటువంటిది ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ రైతులకు పెద్దపీట వేసి ఉచిత విద్యుత్ కానీ, ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటివి చేస్తే, ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది రైతుల కోసం. ఒకసారి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఈనాడు టీడీపీ ప్రభుత్వానికి తేడా చూస్తే, ఆనాడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది, రైతులకు మేలు చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఆలోచన చేస్తే, కానీ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట చెప్తే, అదనంగా 1000 రూపాయలు కలిపి ప్రతి సంవత్సరము 13,500 రూపాయలు ప్రకారంగా 64 లక్షల మందికి రైతులకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పండించిన పంటకు, ప్రతి పంటకు ముందుగానే జాబ్ క్యాలెండర్ మాదిరి ప్రతి రైతు ఈ పంట మేము కొనుగోలు చేస్తాం, ఈ పంటకి ఇంత రేటు అని చెప్పి మద్దతు ధర చెప్పి, ఆ చెప్పిన మేరకు కొనిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము. మరి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ అనే పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించడం జరిగింది. మరి ఏం జరిగింది? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కేవలం 1 సంవత్సరం మాత్రమే 20,000 ప్రకారంగా ఎంతమందికి రైతులకు వేశారు? 48 లక్షల మందికి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 13,500 ప్రకారంగా 5 సంవత్సరాలు చేస్తూ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తించడం జరిగింది. మరి ఈనాడు ఒరిజినల్ రైతులకే లేదు, కౌలు రైతులకు అంతకంటే లేదు. మరి ఈరోజు మరి ఆనాడు ప్రతి రైతుకు ఎరువులు, విత్తనాలు, యూరియా ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాలని చెప్పి రైతు బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు గాని, ఎరువులు గాని, యూరియా గాని ఈరోజు ప్రతి రైతు కేంద్రానికి గ్రామాలకే ఇచ్చి రైతులు అవస్థలు పడకుండా, కష్టాలు పడకుండా రైతుకు సాయం చేయడం జరిగింది. కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో యూరియా కోసం మరి కేవలం అధికార పార్టీ నాయకులే రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కూడా బలవంతంగా లారీలను